ఇంకా ఫోన్ చేయలేదేంటి? హలో సార్, ఏం చేస్తున్నారా? వాళ్ళు హాస్పిటల్ బాయ్కి డబ్బులు ఎందుకు ఇచ్చారో తెలుసుకున్నావా? నాకు ఆ ఛాన్స్ దొరకలేదు సార్, మీరే అడగండి. నేను అడగడం ఏంట్రా? వాళ్ళు మీ రూమ్కే వస్తున్నారు సార్. నా రూమ్కా? హాయ్ రాకేష్, ఏంటి నీ ఛాలెంజ్ని నెరవేర్చుకునేందుకు ట్రై చేసి చేసి అలసిపోయినట్టున్నావు? ఇంకో సెలైన్ ఎక్కించుకుంటావా? శంకర్, నీకు రాకేష్ను చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఓవర్ కాన్ఫిడెన్స్కి ఓవర్ యాక్షన్కి కవర్ పేజీలా కనిపిస్తున్నాడు సార్. ఓవర్ కాన్ఫిడెన్స్ మీది. 6 అవ్వడానికి ఇంకా 15 మినిట్సే ఉంది. ఓహో, 15 మినిట్సే ఉందా? సండే సార్, మనకు ఆ టైము చాలా ఎక్కువ అనుకుంటాను. ఎస్ శంకర్, చాలా ఎక్కువ. ఇంకా లేట్ ఎందుకు? ట్రైలర్ చూపించు. ఆ ట్రైలర్ ఏదో మీ చేతులతోనే చూపించండి సార్. అతనెవరో బైక్లో మత్తు పదార్థాలు పెట్టాడని చూపిస్తే మీ తమ్ముళ్ళని వదిలేస్తారా? నో వే. అయ్యయ్యో, అవును కదా. అవును, మరి అంత తొందరపడిపోతే ఎలా రాకేష్? ట్రైలర్ 2 కూడా ఉంది. ట్విస్ట్ రివీల్ అయ్యేది ఇందులోనే. సండే సార్, ఇది నేను లాంచ్ చేస్తాను. ప్లీజ్. మాయా, హలో అన్నయ్య, ఆ శంకర్ చెప్పిన టైంకి ఇంకా 7 నిమిషాలే ఉంది. సింబాలిక్ గా మనకి ఆ ఏడుపే మిగిలింది. ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య? నిజం మాట్లాడుతున్నాడు మాయా. అబ్బా, టైం వేస్ట్ చేయకుండా అసలు విషయం చెప్పే రాకేష్. వాళ్ళు నీ దగ్గరికి ఎందుకు వచ్చారన్నయ్య? ఇందాకొచ్చినప్పుడు మీ అన్నయ్యకి ఫ్రూట్స్ ఇవ్వడం మర్చిపోయాను. పాపం పేషెంట్ కదా, అందుకే ఇచ్చిపోదామని వచ్చాను. మెయిన్గా బత్తాయి. ఏంటి జోక్గా ఉందా? అసలు ఏం జరుగుతుంది అన్నయ్య? అన్నా చెల్లెళ్ళ క్రైమ్ థ్రిల్లర్ ప్రివ్యూ జరుగుతుంది. అవును మాయా, నాకు తెలియక అడుగుతాను. నువ్వేదో అవార్డ్ షోలో అవార్డు ఇచ్చినట్టు కెమెరాకి ఫేవర్గా నిలబడి డబ్బులు ఇవ్వడం అవసరమా? ఇప్పుడు చూడు, స్టోరీ మొత్తం రివీల్ అయిపోయింది. ఏంటన్నయ్య వాళ్ళు మాట్లాడుతున్నది? మాయా, క్వార్టర్స్ దగ్గర మా తమ్ముళ్ల బైకుల్లో రంగా చేత నువ్వు మత్తు పదార్థాలు పెట్టించడం, హాస్పిటల్లో డబ్బులు ఇవ్వడం మొత్తం సీసీటీవీ ఫుటేజ్లో క్యాప్చర్ అయింది. దాన్ని రికవర్ చేసి భద్రంగా నా ఫోన్లో సేవ్ చేశా. హెల్కి తీరుబడిగా వెళ్దు గానీ ఇమీడియట్ గా నువ్వు రవికి ఫోన్ చేసి అక్కిని తీసుకుని ఇంటికి రమ్మని చెప్పమ్మా. నేనా? అబ్బా, సినిమా అంతా చూసి వీళ్ళనెవరో అని అడుగుతాదేంటి సార్? మాయా, ముందు వాళ్ళు చెప్పింది చెయ్యి. ఇంకొక 5 నిమిషాల్లో మా అక్కి మా ఇంట్లో ఉండాలి. ఎస్, టైమ్ ఈజ్ వెరీ ప్రీషియస్. వాళ్ళు హాస్పిటల్లో అంత చేస్తుంటే నువ్వేం చేస్తున్నావన్నయ్యా? నేనా? ఇదిగో
మత్తు పదార్థాలు పెట్టిన రంగాని లొంగిపోమని పంపిస్తున్నాను. మన పేర్లు బయటికి రాకుండా ఉండాలంటే తప్పదు. నువ్వు రవికి కాల్ చేయి. సెహబాష్, అన్నా చెల్లెళ్ల మధ్య అనురాగం అనుబంధం అంటే ఇలా ఉండాలి. చెప్పు మాయా. ఉన్న పళంగా వెంటనే అక్కిని తీసుకొని ఇక్కడికి వచ్చేసాయి. ఎందుకు మాయా? ఏమైంది? అవన్నీ తర్వాత చెప్తాను. ముందు నువ్వు చెప్పింది చెయ్యి. అసలేంటిది మాయా? అంతా మీ ఇష్టమేనా? కొంచెంసేపు రమ్మంటారు, కొంచెంసేపు పొమ్మంటారు. ఇప్పుడు నేను అక్కికే సమాధానం